హలో అండి, నేను మీ సురేంద్ర. వెల్కమ్ టు సురేంద్ర దుబాయ్ వ్లాగ్స్. బ్యాగ్ వేసుకుని ఎమిరేట్స్ మాల్లో పార్ట్ 2 వీడియో చేయడానికి అయితే నేను స్టార్ట్ అయ్యాను. హోటల్ అకామిడేషన్ నుంచి బస్సులో అయితే ట్రావెల్ చేసి ఈ మాల్కి అయితే మనం రీచ్ అయ్యాం. లాస్ట్ వీడియోలో చూసిన షాపులు కాకుండా ఈరోజు మనం ఫోకస్ అంతా షూ కంపెనీల మీద అయితే పెడదాం. ఫుట్ లాకర్ అనే షోరూంలో ఏవో ఆఫర్స్ అయితే ఉన్నాయని అంటే దాంట్లోకి అయితే వెళ్ళాం మేము. ఈ టీ షర్ట్ చూసారా, రంగు అయితే బాగుంది కానీ క్వాలిటీ అయితే ఏం లేదు. దీని ప్రైస్ ట్యాగ్ చూడండి ఎంత ఉందో. మన ఇండియా కరెన్సీలో అయితే 5,000 రూపాయలు పడుతుంది ఇది. ఈ షూ చూడండి చాలా బాగుంది. ఒకసారి దీని ప్రైస్ కూడా చూద్దాం. కేవలం 895 dirhams మాత్రం ఉంది, అంటే మన ఇండియా కరెన్సీలో 21,000 రూపాయలు. ఈ హుడీ చూడండి ఎంత తెల్లగా మెరిసిపోతుందో. తీరా దీని ప్రైస్ ట్యాగ్ చూసిన తర్వాత వాచిపోతుంది మనకి. 279 dirhams అయితే ఉంది, అంటే మన డబ్బులో 6,600 కరెన్సీ అవుతుంది. సర్లే, ఈ రేట్లు తట్టుకోవడం మన వల్ల కాదనుకుని ఎడిడాస్లో ఏమన్నా ఆఫర్లు ఉన్నాయేమో చూద్దామని వెతకడం ప్రారంభించాం. లోపలికి ఎంటర్ అవగానే 3 జతల షూస్ అయితే డిస్ప్లేలో ఉన్నాయి. దగ్గరికి వెళ్ళి రేట్ చూస్తే కేవలం 1,050 dirhams మాత్రం ఉంది, అంటే మన రేట్లో దాదాపు 25,000 రూపాయలు. బాబోయ్ అని ఎక్కడి నుంచి తీసినవి అక్కడే పెట్టేసి ముందుకైతే కలిదాం. చెప్పులు చూడగానే వావ్ అనిపించే కానీ రేట్ చూస్తే బాబోయ్ అనిపించింది. ఇవి అడిడాస్ బ్రాండెడ్ చెప్పులు అంట. 279 dirhams అయితే అవుతుంది, అంటే మన డబ్బులో 6,500 అయితే అవుతుంది. సో ఈ వీడియో ద్వారా మీరు అర్థం చేసుకునేది ఏంటంటే, మీ ఎన్ఆర్ఐ ఫ్రెండ్స్ ని వచ్చేటప్పుడు ఈ వస్తువు తీసుకురా ఆ వస్తువు తీసుకురా అని అయితే ఫోర్స్ చేయకండి. ఈ వీడియోలో రేట్లు చూసి మీరు అర్థం చేసుకుంటారని నేను ఆశిస్తున్నాను. ఒకవేళ విజిటింగ్ మీద వచ్చిన వాళ్ళు దుబాయ్లో షాపింగ్ చేయాలనే ఆశ అయితే కలిగితే జేబు నిండా పైసలు అయితే తీసుకుని రండి. మీకు అర్థమయ్యే విధంగా చెప్పాలంటే, దుబాయ్లో షాపింగ్ చేయడం అనేది మన జేబుని కత్తిరితో మనమే కత్తిరించుకోవడం. ఈ షూ రేట్ చూడండి, 899 dirhams అయితే ఉంది. షార్ట్ అయితే ఉంది, రేట్ చూడండి 480 అయితే ఉంది, అంటే మన డబ్బులో 9,500 రూపాయలు. మన ఇండియాలో అయితే ఈ ఒక్క షర్ట్ డబ్బులతో మా అమ్మ అయితే 5 జతలు బట్టలు తెస్తుంది. మొత్తం మీద చాలా షాపులు అయితే తిరిగిన తర్వాత చివరికి నైకీ షాప్ లోకి అయితే ఆఫర్ బాగున్నాయి అనిపించి 2 జతలు షూ తీసుకున్నాం. బిల్లింగ్ సెక్షన్ లో అయితే మనం ఇన్స్టాల్మెంట్ లో పే చేసే విధంగా ప్లాన్ అయితే ఉంది. ఇది ఓన్లీ దుబాయ్ రెసిడెన్స్ కి మాత్రమే ఉంటుంది. 2 పేర్స్ షూ వాల్యూ వచ్చి 880 అయితే అయింది. షూ షాపింగ్ అయితే ముగించుకుని వర్జిన్ మెగాస్టోర్ కి అయితే మేము వచ్చేసాం. ఇక్కడ ల్యాప్టాప్ లో అయితే డిస్ప్లే పెట్టారు. దగ్గరికి వెళ్ళి రేట్ చూస్తే 20,000 dirhams అయితే ఉంది, అంటే మన డబ్బులో అక్షరాల 4,72,000 రూపాయలు. ఇక్కడ ల్యాప్టాప్ స్టార్టింగ్ ప్రైస్ అయితే 1,50,000 నుంచి అయితే స్టార్ట్ అవుతారు. వీటితో మనకు పెద్దగా ఏం అవసరం లేదని ఎదుర్కొని వెళ్తే అక్కడ ట్రిమ్మర్లు అయితే ఉన్నాయి. ఇది ఓన్లీ ఫర్ లేడీస్ కి మాత్రమే అంట. దీనిలో ఉన్న స్పెషాలిటీస్ ఏంటంటే, దీని కాస్ట్ అయితే దీని స్పెషాలిటీ 2,250 dirhams అయితే ఉంది, అంటే మన డబ్బుల్లో 53,000 రూపాయలు అక్షరాల. మనం ఇన్స్టాగ్రామ్ లో తరచుగా చూస్తుంటే గేమింగ్ సెటప్ దగ్గర అయితే ఉన్నాం. సేల్స్ మెన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు మనకి, వినండి, ఇంగ్లీష్ లో ఉంటుంది. Keyboard is 799. What's the model of the keyboard? 715 is wireless and 713 is wired one. So there is 2 models. And then this is mouse 705. This is 469. And then this table Mars 120. Mars 120. This is 1319. And if we'll talk about this chair, this is best one, and this is 3,500. So total will be calculate, bro. Not good. So you are not calculating. Jump here. You can buy like a separate all of cost. If you want to check the big setup, then we have already set up price here. See this one. Yeah, 39,000, 3/4, yeah, 47. About the chair? Yeah, this chair separately actually, and this is chair, and this price is 2,500. Yeah, this is fabric material, very good chair. ఈ సైకిల్ చూసారా, చిన్నపిల్లలు నడుపుకునే సైకిల్ భలే ముద్దుగా ఉంది. దగ్గరికి వెళ్ళి రేట్ అయితే చూద్దాం ఒకసారి. 840 dirhams అయితే ఉంది. ఆ ముద్దుగా వస్తే రద్దు అయిపోతుంది మనకి. సో ఇక్కడ నుంచి అయితే పారిపోతాం బెటర్. ఇంకా అక్కడ నుంచి కొంచెం ఎదరికి వెళ్తే సామ్సంగ్ గెలాక్సీ S25 సిరీస్ అయితే అవైలబుల్గా ఉంది. దాని కాస్ట్ ఎలా ఉందో ఒకసారి చూద్దాం పదండి. 256 GB నుంచి అయితే స్టార్టింగ్ ఉన్నాయి. 256, 512 అండ్ 1 TB అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఇక్కడ కాస్ట్ కూడా చాలా ఎక్కువగానే ఉంది, 5,080 వరకు అయితే ఉంది 250 స్టార్టింగ్. ల్యాప్టాప్ గురించి మనకి ఏం తిరిగిపోయినా కెమెరా ఆన్ చేసి మన ఫోటో అయితే తీసుకోవాలి. ఇదండి సంగతి. నెక్స్ట్ పార్ట్ కోసం సబ్స్క్రైబ్ అయితే చేయండి.